గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు 10th క్లాస్ నుంచి అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ అనేటువంటి పాఠ్యాంశంలో నుంచి అర్థగ్రాహ్యత, ప్రతిక్రియ, అభివ్యక్తి, సృజనాత్మకత క్వశ్చన్ ఆన్సర్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూసుకోండమ్మా. నేను అంతకుముందు వీడియోలో ఉన్ముఖీకరణ ప్రశ్న చెప్పాను, ఉద్దేశు, విధా విశేషు, విషయ ప్రవేశు ఒక వీడియోలో చేయడం జరిగింది. సెకండ్ వీడియోలో వచ్చేసి పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, పరిచయ ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఈ వీడియోలో అర్థగ్రాహ్యత, ప్రతిక్రియ, అభివ్యక్తి, సృజనాత్మకతని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరూ చూసుకోండి. ఓకేమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. हिंदी विश्व भाषा है, इस कथन के बारे में अपने विचार व्यक्त कीजिए. हिंदी प्रपंच భాష, దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. हिंदी विश्व भाषा है क्योंकि आज अंतर्राष्ट्रीय स्तर पर हिंदी की मांग बढ़ती ही जा रही है. विदेशों में भी हिंदी की रचनाएं लिखी जा रही हैं, जिनमें वहाँ के साहित्यकारों का योगदान हमारे लिए गर्व की बात है. विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोगों भी हिंदी सीख रहे हैं. भारत के अलावा अन्य देशों में भी अनेक संस्थाएं हिंदी की प्रचार व प्रसार में जुटी हुई है. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहे हैं. सारा विश्व हिंदी का महत्व जान चुका है. इसका प्रमाण यह कह सकते हैं कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. ओके माँ. ఇప్పుడు కనుక మనం కనుక చూసినట్లయితే హిందీ విశ్వ భాష, హిందీ ప్రపంచ భాషగా మనము ఎలా చెప్తాము అంటే हिंदी विश्व भाषा है क्योंकि आज अंतर्राष्ट्रीय स्तर पर हिंदी की मांग बढ़ती ही जा रही है. హిందీ అనేటువంటిది ప్రపంచ భాష అని ఎట్లా చెప్తామంటే ప్రపంచమంతా కూడా ఈ హిందీ యొక్క అభివృద్ధి జరుగుతూ ఉంది, హిందీ యొక్క అవసరం అనేటువంటిది తెలుసుకుంటూ ఉన్నాయి. విదేశం में भी हिंदी की रचनाएं लिखी जा रही हैं. విదేశాల్లో కూడా హిందీకి సంబంధించినటువంటి రచనలు అనేటువంటివి చేయడం జరుగుతుంది. जिनमें वहाँ के साहित्यकारों का योगदान हमारे लिए गर्व की बात है. హిందీని అభివృద్ధి చెందించడంలో, హిందీని డెవలప్ చేయడంలో అక్కడ ఉన్నటువంటి సాహిత్యకారుల యొక్క కృషి చాలా ఉంది. అది మనం చాలా గర్వంగా చెప్పుకోదగినటువంటి మాట. विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలు మన భారతీయులతో కమ్యూనికేట్ అవ్వడం కోసం అని చెప్పి వాళ్ళు హిందీని నేర్చుకుంటూ ఉన్నారు అక్కడ ప్రజలు. भारत के अलावा अन्य देशों में भी अनेक संस्थाएं हिंदी की प्रचार व प्रसार से जुटी हुई है. మనకి భారతదేశమే కాదు, విదేశాల్లో కూడా అనేకమైనటువంటి సంస్థలు హిందీని ప్రసారం చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहे हैं. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా 150 కంటే ఎక్కువ హిందీ విశ్వవిద్యాలయాలు మనకి ఉన్నాయి. అవి వివిధ రకాలైనటువంటి కోర్సులని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. సారా విశ్వ హిందీ కా మహత్వ జాన్ చుకా హై. మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఈ హిందీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాయి. ఇస్కా ప్రమాణ్ యహ్ కహ సక్తే హై కి సారే విశ్వ మే 10 जनवरी को విశ్వ హిందీ దివస్ మనాయా జాతా హై. దానికి గుర్తుగా మనము ఈ విషయం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకోవడమే ఈ హిందీ అభివృద్ధి చెందుతోంది అనడానికి గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేమ్మా. సెకండ్ వన్ చూసుకోండి. భారత్ మే అనేకతా మే ఏకతా కా ప్రతీక్ హిందీ హై కైసే. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది, దానికి గుర్తే ఈ హిందీ అనేటువంటిది. హిందీ అందరినీ ఒకే త్రాటిపై నిలబెడుతుంది అని చెప్పుకున్నాము. అది ఎట్లా అనేది చూద్దాం. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. यह काम हिंदी से ही संभव हो सका. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए हिंदी भाषा की आवश्यकता है. यह सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. इसलिए भारत में अनेकता में एकता का प्रतीक हिंदी कह सकते हैं.
భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి గుర్తు హిందీ అని ఎట్లా చెప్పవచ్చు అంటే దాన్ని మనం ఈ విధంగా చెప్పవచ్చు. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक భాషా की आवश्यकता हुई. మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం అని చెప్పి స్వాతంత్రోద్యమంలో ఒక భాష యొక్క అవసరం ఏర్పడింది. అందరినీ ఐకమత్యంగా ఉంచడానికి, అందరితో కమ్యూనికేట్ చేయడానికి, అందరినీ ఒకే త్రాటిపై నిలపడానికి ఒక భాష యొక్క అవసరం ఏర్పడింది. యह काम हिंदी से ही संभव हो सका है. ఆ పని హిందీ వల్లనే సాధ్యపడింది. హిందీ से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. హిందీ వలన మనం మొత్తం ఈ భారతదేశాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు, బాగా कम्युनिकेट अव्వచ్చు భారతదేశం అంతా కూడా. భారత్ के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ భాషల్ని మాట్లాడుతూ ఉంటారు. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए हिंदी भाषा की आवश्यकता है. మనం భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా తిరగడం కోసం అని చెప్పి హిందీ భాష ఉపయోగపడుతుంది. హిందీ భాష చాలా అవసరము. यह सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. ఇది మొత్తం మన భారతీయులందరినీ కూడా ఒకే త్రాటి పైన ఐకమత్యంగా ఉండేటట్టు చేస్తుంది. इसलिए भारत में अनेकता में यह सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. इसलिए भारत में अनेकता में एकता का प्रतीक हिंदी कह सकते हैं. అందువల్ల మనకి భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వంగా ఉంచడానికి, అంటే అందరినీ ఒకే త్రాటిపైన ఐకమత్యంగా ఉంచడానికి ఒక భాష అవసరం పడింది. ఆ భాష హిందీ అయింది. కాబట్టి इसलिए भारत में अनेकता में एकता का प्रतीक हिंदी कह सकते हैं. అందువల్ల భిన్నత్వంలో ఏకత్వానికి గుర్తు హిందీ అని చెప్పవచ్చు. ఓకేనమ్మా, ఇది అర్థగ్రహత ప్రతిక్రియ. ఓకే, నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకత కనుక చూసుకున్నట్లయితే सांस्कृतिक दृष्टि से हिंदी का क्या महत्व है. सांस्कृतिक दृष्टि से हिंदी का क्या महत्व है. हिंदी केवल राजभाषा का नाम नहीं है, यह भारतीयों की सांसों में बसी भाषा है. यह सबकी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है. भारत देश के संस्कृति इस भाषा में निहित है. हिंदी के प्रमुख कवियों ने सांस्कृतिक तथा देश की एकता के लिए भी अपनी रचनाओं में जोर दी है. ఇక్కడ అభివ్యక్తి సృజనాత్మకతలో ఫస్ట్ వన్ చూసినట్లయితే సాంస్కృతిక దృష్టి సే హిందీ కా క్యా మహత్వ హై. మనము సాంస్కృతిక పరంగా చూసినట్లయితే, మన సాంప్రదాయ పరంగా చూసినట్లయితే హిందీకి ఉన్నటువంటి గొప్పదనం ఏమిటి. ఇది ఇంపార్టెంట్ అమ్మా. మనకి 2016లోను 2015లోను బాగా ఎక్కువసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. హిందీ కేవల్ ఏక్ భాషా కా నామ్ నహీ హై. హిందీ అంటే కేవలం ఒక భాషకి సంబంధించినటువంటి పేరే కాదు. యహ్ భారతీయోం కి సాంసోं में బసి భాష హై. ఇది భారతీయుల యొక్క నరనరాల్లో జీర్ణించుకుపోయినటువంటి భాష. యహ్ సబ్కి సంస్కృతి, సభ్యత వ గరిమా కా ప్రతీక హై. ఇది అందరి యొక్క సంస్కృతి మరియు సభ్యత మరియు గౌరవానికి గుర్తు. भारत देश की संस्कृति इस भाषा में निहित है. భారతదేశం యొక్క సంస్కృతి ఈ భాష మీదే ఆధారపడి ఉంది. हिंदी के प्रमुख कवियों ने सांस्कृतिक तथा देश की एकता के लिए भी अपनी रचनाओं में जोर दी है. హిందీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కవులందరూ కూడా, ప్రముఖ కవులందరూ కూడా सांस्कृतिक तथा देश की एकता के लिए अपनी रचनाओं में जोर दी. హిందీలో ఉన్నటువంటి ప్రముఖ కవులందరూ కూడా సాంస్కృతిక పరంగా మరియు దేశాన్ని ఐకమత్యంగా ఉంచడం కోసం అని చెప్పి ఆ హిందీని వాళ్ళు కవితా లిపిగా, కవితా వస్తువుగా వాళ్ళు ఉపయోగించడం జరిగింది. ఈ వాళ్ళ రచనల్లో ఈ హిందీ యొక్క ప్రాముఖ్యతని కూడా వర్ణించడం జరిగింది అన్నమాట. ఇంకా చూసినట్లయితే సెకండ్ వన్ చూసుకోండమ్మా. हिंदी देश को जोड़ने वाली कड़ी है, इसे अपने शब्दों में सिद्ध कीजिए. హిందీ అనేటువంటి దేశాన్ని కలిపి ఉంచేటటువంటి వారధి అని ఎట్లా చెప్పగలవు. ఇది మీ మాటల్లో రాయమన్నాడు, చూద్దాం. हिंदी भारतीयों की सांसों में बसी भाषा है.
ये सबकी संस्कृति, सभ्यता तथा गरिमा का प्रतीक है। हिंदी भाषा का अपने जीवन में महत्व है। भारतीय स्वतंत्रता संग्राम में हिंदी देश को एकता के सूत्र में बांध दी है। आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है, इसलिए हिंदी का स्थान महत्वपूर्ण है। हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं। हमें भारत की सभी प्रांतों से जुड़ने के लिए हिंदी की आवश्यकता होती है। हिंदी को सारे भारतवासी जानते हैं। हिंदी शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है। इसलिए हम कह सकते हैं कि हिंदी जोड़ने वाली भाषा है, तोड़ने वाली नहीं। हिंदी देश को जोड़ने वाली कड़ी है। మనం గనక చూసినట్లయితే హిందీ భారతీయోं की सांसों में बसी భాషా है। హిందీ భారతీయుల యొక్క నరనరాల్లో జీర్ణించుకుపోయినటువంటి భాష। यह सबकी संस्कृति, सभ्यता तथा गरिमा का प्रतीक है। ఇది అందరి యొక్క సంస్కృతికి, సభ్యతకి మరియు గౌరవానికి గుర్తు। హిందీ భాష का अपने जीवन में महत्व है। హిందీ భాషకి మన జీవితంలో చాలా గొప్ప స్థానం అనేది ఉంది। भारतीय स्वतंत्रता संग्राम में हिंदी देश को एकता के सूत्र में बांध दी है। మన భారతీయ స్వాతంత్ర సంగ్రామంలో హిందీ దేశాన్ని ఒకే త్రాటిపైన ఒక ఐకమత్యంగా ఉంచడంలో కృషి చేసింది। आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है, इसलिए हिंदी का स्थान महत्वपूर्ण है। మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకటి కన్నా ఎక్కువ భాషలు నేర్చుకోవడం చాలా అవసరము। మరి అటువంటి పరిస్థితుల్లో హిందీ యొక్క స్థానం చాలా గొప్పది। हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं। హిందీ వలన మనము మన ఈ భారతదేశం మొత్తాన్ని కూడా బాగా అర్థం చేసుకోగలుగుతాము। हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए हिंदी की आवश्यकता होती है। మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలతో కమ్యూనికేట్ అవ్వడం కోసం అని చెప్పి కూడా హిందీ భాష యొక్క అవసరం చాలా ఉంది। హిందీ को सारे भारतवासी जानते हैं। హిందీని మన భారతీయులందరూ కూడా తెలుసుకున్నారు। हिंदी शाब्दिक अर्थ से भी भारतीय कहलाते हैं। हिंदी తన యొక్క శాబ్దిక అర్థంలోనే అంటే అది పలికే విధానంలోనే అది భారతీయ తత్వాన్ని తెలియజేస్తుంది। इसलिए हम कह सकते हैं कि हिंदी जोड़ने वाली भाषा है, तोड़ने वाली नहीं। అందువల్ల మనము ఇది బాగా చెప్పవచ్చు, హిందీ అనేటువంటిది మనకి కలిపేటటువంటి భాష అంతే తప్ప విడగొట్టేటటువంటి భాష కాదు। హిందీ దేశ్ కో జోడ్నే వాలీ కడి హై। హిందీ దేశాన్ని కలిపి ఉంచేటటువంటి ఒక వారధి। ఓకేనమ్మా, రైట్। ఇది ఈ వీడియోలో నేను మీకు అర్థగ్రహత, ప్రతిక్రియ, అభివ్యక్తి, సృజనాత్మక క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। బాగా నేర్చుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి। ఓకేనమ్మా, అందరూ కూడా నేర్చుకోండి।